పెద్దపల్లి కోట్లను రాఘవాపూర్ శివార్లకు తరలించడం వల్ల ప్రజలకు ముఖ్యంగా వృద్ధులు పెద్ద కక్షిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. కోర్టులు పట్టణ కేంద్రాల్లోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అధికార యంత్రాంగం ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని పంపించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలన్నీ కూడా ఒక రకమైన మార్పు కోరుతావు. దేశంలో జరిగినటువంటి, ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్ల గురించి అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవాలని చెప్పి తీవ్రంగా మాట్లాడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవాలన్నప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం ఏ విధంగా ఉంది? జంజీ ఉద్యమాన్ని స్పందించి రేవంత్ రెడ్డి గారు 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు మార్చాలి, మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపుతాం. పార్లమెంటు ఈ బడ్జెట్, ఈ సమావేశాలు, వర్షకాల సమావేశాలని డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ తో పాటు ఈ 21 సంవత్సరాలకు యువకులకు జంజీ తరానికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించాలన్నాడు. మేము కూడా స్వాగతిస్తాం, దాన్ని మేము వ్యతిరేకంగా. కానీ ఏదైనా ప్రజా అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యం. ఈ పెద్దపల్లికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినప్పుడు, గతంలో ఇప్పుడు కోర్టు మనకు రంగంపల్లి దగ్గర కోర్టు ఉన్నది. దాసర్ మనోహర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, దాసర్ మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందుగులపల్లె శివార్ల కోర్టు కొరకు ల్యాండ్ కేటాయించింది. ల్యాండ్ కేటాయించినప్పుడు అడ్వకేట్స్ అందరూ ఆనాడు దానికి వ్యతిరేకంగా నిరాదీక్షలు, నిరసనలు చేస్తే నేను వేనా, నాతో పాటు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న విజయరమణారావు కూడా ఆ నిరసనలు, అడ్వకేట్ చేసేటువంటి నిరసనలు, దీక్షలలో మేమందరం పాల్గొన్నాం. దాసర్ మనోహర్ రెడ్డి గారు ఆనాడున్న ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం తప్పు. అంత దూరం కోర్టులు పోలేవు, పోతే అందరికీ నష్టమవుతుందని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. నేను చెప్పినాను, అడ్వకేట్స్ వ్యతిరేకించారు, న్యాయవాదులు, కోర్టుకు అటెండ్ అయ్యే క్లయింట్స్ కూడా, ముద్దాయిలు కూడా వ్యతిరేకించారు. ముద్దాయిలతో పాటు రాజకీయ